హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు శాంతీస్ లైఫ్ స్టైల్ 246 యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను మన ఛానల్లో ఇడ్లీ కాంబినేషన్తో పల్లి కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా హోటల్ స్టైల్లో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కావాల్సినన్ని పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్లో ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. సరిగ్గా వేయించుకోకపోతే పల్లీలు పచ్చివాసన వచ్చి చట్నీస్ టేస్ట్ అంతా పాడవుతుంది. కాబట్టి జాగ్రత్తగా పల్లీలు వేయించేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలని గమనించుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు తెల్ల పప్పులు ఉంటాయి కదండి, ఆ పప్పులు కూడా వేసి 1 మినిట్ అలా ఊరికే సాటే చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న 10 నుంచి 12 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా బాగా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయని. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత అల్లం చిన్న ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ పచ్చిమిరపకాయలలోనే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 1 మినిట్ దాకా. అంతే అండి. తర్వాత చల్లార్చుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు పల్లీలుని వేపుకోవడమే. ముందుగా పచ్చిమిరపకాయలని వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని. తర్వాత కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా నేను హాఫ్ కొబ్బరి దాకా తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవిను ప్లస్ పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. పొట్టుతో కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ నాకు పొట్టు తీస్తేనే నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, రాళ్ళుప్పు వేస్తున్నాను. రాళ్ళుప్పు వేస్తేనే చట్నీకి టేస్ట్ యాడ్ అవుతుంది. తర్వాత 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. మిక్సీ పట్టుకున్న తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం టైట్గా అనిపిస్తుంది నాకు. కొంచెం మనం తినేలాగా అడ్జస్ట్ చేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అనమాట టీ గ్లాసెస్తో. తర్వాత ఇంకొక ఫైనల్ రౌండ్. మరి అంత మెత్తగా రుబ్బుకోకూడదు, మరి పలుకులు పలుకులుగా రుబ్బుకోకూడదు. ఇడ్లీకి కొంచెం టైట్గానే ఉంటే బాగుంటుంది చట్నీ. అందుకే అలా ట్రై చేయండి. తర్వాత ఇంకా పోపు పెట్టుకోవడమే మిగిలింది. చట్నీ కోసం ఇంకా పోపు పెట్టుకోవాలి. పోపు కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో మనకి పోపుకు కావాల్సిన సామాన్లు జీలకర్ర, ఆవాలు, ఉద్దిబెడలు, కొన్ని శనగబెడలు, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే. పోపుని స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మాడకుండా చూసుకోవాలి. పోపుతోనే చట్నీ టేస్ట్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పోపును కూడా వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో ఉన్నటువంటి చట్నీని తీసి ఇంకా డైరెక్ట్గా ఇందులోనే వేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట మనకి పల్లి కొబ్బరి పచ్చడి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఎడిటింగ్ అవన్నీను. ఈ ఈ ఈ పల్లి కొబ్బరి పచ్చడిని మనం ఇడ్లీతో కనుక టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. వేడివేడిగా ఇడ్లీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఆ రోజు కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. వేడివేడిగా ఇడ్లీ వాయి రెడీ అవుతుంది. పక్కన మీకు చూపిస్తాను ఇడ్లీస్ కూడా. చూసారా, వేడివేడిగా హాట్ బాక్స్లో ఇడ్లీ రెడీగా ఉన్నాయి. ఇంకా పెట్టుకొని కుమ్మేయడమే. వేడివేడిగా ఇడ్లీ పల్లి కొబ్బరి పచ్చడి కాంబినేషన్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాంతీస్ లైఫ్ స్టైల్ 246 యూట్యూబ్ ఛానల్ అండి. ఇలాగే ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.